మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుండి ఒకసారి చూద్దాం. అందరూ బైబిల్ తెరిచి చూద్దాం. ఈరోజు చాలా జాగ్రత్తగా వినాలి. చాలా త్వరగానే ముగిస్తాను వీలైతే. 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా. సందర్భం మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు ఒలివల కొండ మీద ఉన్నప్పుడు తను ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు వచ్చి ఇలా అడుగుతున్నారు. కొంచెం సౌండ్ పెడతాం. ఏమని? నువ్వు మరలా వస్తావు కదా పర్వా, మన భాషలో రెండవ రాకడ. నువ్వు వచ్చే సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయి? అసలు నువ్వు వచ్చేస్తున్నావు అనడానికి గుర్తులు, సూచనలు ఏంటి అని అడిగితే యేసుక్రీస్తు వారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఇవి మనకు తెలుసు. ఏమని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు? ఏం చెప్తున్నారనంటే, ఫస్ట్ అబద్ధ బోధకులు సంఘంలో ప్రవేశిస్తారు. 2 యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి మీరు వింటారు. తర్వాత జనం మీదకి జనం తిరగబడుద్ది, రాజ్యం మీదకి రాజ్యాలు లేస్తాయి. నెక్స్ట్ అక్కడక్కడ కరువులు కలిగితే, అక్కడక్కడ భూకంపాలు వస్తాయి. నా పక్షాన నిలబడిన క్రైస్తవులను అనగా మిమ్మును ఈ లోకం ద్వేషిస్తుంది, హింసిస్తుంది, చట్టసభలకు ఇడ్చుకుపోతుంది. ఇవన్నీ దేనికి గుర్తు చెప్పాలి? యేసుక్రీస్తు వారి రెండవ రాకడికి గుర్తులు. ఓకే, సరే. ఇందులో మనం ఏవైతే చదువుకుంటున్నామో ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? యుద్ధములు కానీ, యుద్ధ సమాచారాలు కానీ, జనం మీదకి జనము లేవడము కానీ, కరువులు, భూకంపాలు, రాజ్యం మీదకి రాజ్యం లేవడం, ఈ వ్యాధులు, ఈ రోగాలు, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఎక్కడ? ఈ భూమి మీద, లేదా ఈ భౌతికంగా జీవిస్తున్న ఈ ప్రపంచంలో. అంతేనా? యుద్ధాలు, కరువులు, భూకంపాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేవడం, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఏమని? ఇవన్నీ మీరు జీవిస్తున్న లోకంలో జరుగుతాయి. అంటే ఈ భూగోళం మీద సంభవించే విషయాలు, ఈ ప్రపంచంలో జరిగే మార్పులు, ఒక విధానంలో చెప్పాలంటే. అంతేనా? సరే. యేసుక్రీస్తు వారిని శిష్యులు అడిగింది ఏంటి? నీ రాకడకి గుర్తులేంటి అని అడిగితే, ఈ ప్రకృతిలో ఏం మార్పులు జరుగుతాయో యేసుక్రీస్తు వారు చెప్పారు. స్పష్టంగా అర్థమవుతుంది కదా? వెరీ గుడ్. నీ రాకడికి, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటంటే, ఈ ప్రపంచంలో జరిగే కొన్ని వింత కార్యాలను గురించి, లేదా ఈ ప్రపంచంలో భౌగోళికంగా సంతరించుకునే కొన్ని కార్యాల కోసం యేసుక్రీస్తు వారు స్పష్టంగా మాట్లాడారు. బాగుంది. అయితే ఇప్పుడు మరలా ప్రశ్న, యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి అసలు మనుషులు ఎలా ఉంటారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెబుతుంది ప్రపంచంలో ఎలాంటి కార్యాలు చోటు చేసుకుంటాయో చెబుతున్నాడు, ప్రపంచం ఎలా ఉంటుందో చెబుతున్నాడు, భూగోళం మీద పరిస్థితులు ఎలా చేంజ్ అవుతాయో చెబుతున్నాడు, భౌగోళికంగా ఎలాంటి మార్పులు కలుగుతాయో ప్రభు వారు చెబుతున్నాడు. భూకంపము భౌగోళిక పరమైనది, కరువులు ప్రపంచంలో సంభవించేది అక్కడక్కడ, యుద్ధాలు రాజ్యాల మీదకి రాజ్యాలు లేవడం, దేశాలు కొట్టుకోవడం. ఇప్పుడు దేశాలకి, ఈ ప్రపంచంలోని ఈ భూగోళం మీద జరిగే మార్పులు యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. నువ్వు వచ్చే రాకడికి గుర్తులు ఏంటంటే, ఇప్పుడు మరలా మరి ప్రభు వచ్చే సమయానికి మనుషులు ఎలా ఉంటారు? యేసుక్రీస్తు వారు చెబుతున్నది మనుషుల మధ్య జరిగే కార్యాలను గూర్చి, ఈ భౌగోళిక వాతావరణంలో జరిగే మార్పుల కొరకు యేసుక్రీస్తు వారు సూచనలు చెబుతుంటే, అసలు మనిషి యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి ఎలా చేంజ్ అయిపోతాడో అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వినాలి. ఇద్దరికీ వ్యత్యాసం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చెప్పారు. నెక్స్ట్ అపోస్తలుడైన పౌలు గారు ఈ ప్రపంచంలో నివసిస్తున్న మనిషిలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చెబుతున్నారు. ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన రెండో పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం.
తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. చాలా జాగ్రత్తగా. అంత్య దినములు అంటే కడవరి దినాలు, కష్టాలతో బాధలతో నిండిపోయిన దినాలు ఈ భూమి మీద సంభవిస్తాయి. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు వచ్చే ముందు. యేసుక్రీస్తు వారు వచ్చే ముందు ఏం జరుగుద్దో యేసుక్రీస్తు వారు చెప్పారు. అది ప్రపంచంలో జరిగే మార్పులు, ప్రపంచంలో జరిగే కార్యాలు, భౌగోళికంగా వచ్చే మార్పులు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఒక స్టెప్ ముందుకేసి ఈ ప్రపంచంలో నివసిస్తున్న మనిషి ఎలా తయారైపోతాడో ఇక్కడ చాలా స్పష్టంగా తిమోతికి పత్రిక రాస్తూ చెబుతున్నాడు. ఇదిగో తిమోతి, అంత్య దినములలో, కష్టకాలంలో, కడవరి దినాల్లో మనిషి ఎలా ఉంటాడు అని అంటే మొట్టమొదటిగా ఆయన స్టార్ట్ చేశాడు. ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అన్ని వివరణించను. టూకీగా ఒక్కొక్కటి అవుట్లైన్స్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఇంచుమించుగా 19 విషయాల కొరకు ఒకే జాబితాను పౌలు గారు లిఖించారు. ఆ 19 విషయాలు ఏంటంటే మొట్టమొదటిది మనుషులు ఎలా ఉంటారు అని అంటే తిమోతి, స్వార్థ ప్రియులు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇది మన తెలుగు బైబిల్ అంతేనా? కాకపోతే వాస్తవం ఏంటంటే ఈ తెలుగు మనకు రాదు. మన తెలుగుకి ఈరోజు తెగులొచ్చిన తెలుగు మనది, అవునా కాదా? ఎందుకంటే మనం తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడలేము, అర్థం చేసుకోలేము. ఎగ్జాంపుల్ చెప్తాను. బెంకములాడువారు అని ఉంది కదా ఇందులో. బెంకములాడువారు అంటే ఎవరు? మన బైబిలే, తెలుగే. నెక్స్ట్, అజితేంద్రియులు అని ఉందా? ఇదే మాటల్లో వెళ్ళే కొలది అర్థం. అజితేంద్రియులు అంటే ఎవరు? అర్థం కావట్లేదు కదా, అర్థం కాదు. అందుకే కొంచెం మన వాడుక భాషలోకి ట్రాన్స్లేట్ చేసి మీరు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత స్పీడ్గా మనకు వెళ్దాం, ఓకేనా? మన భాషలో ఎలా ఉంటాయంటే ఈ పదాలు చాలా జాగ్రత్తగా వినాలి. మనుషులు ఎలా ఉంటారో పౌలు గారు అనుభవాలతో కడవరి దినాల్లో మనిషి ఎలా మారిపోతాడు అని మనుషుల యొక్క భవిష్యత్తుని ముందుగానే అంచనా వేసి మనిషి యొక్క స్వభావాన్ని బట్టి ఆయన ఈ లేఖను తిమోతికి రాస్తున్నాడు. తిమోతి, చివరి దినాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అంటే భూకంపాలు రావడం, కరువులు రావడం ఇవన్నీ ప్రపంచంలో సంభవిస్తే నీ పక్కనే తిరుగుతున్న మనుషులు ఎలా తయారవుతారు అంటే స్వార్థ ప్రియులుగా, స్వార్థపరులుగా తయారవుతారు. ఇప్పుడు స్వార్థపరులు లేదా స్వార్థ ప్రియులు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే కేవలం వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే తమను మాత్రమే చూసుకుని తామే మురిసిపోతారు. స్వార్థ ప్రియులు అని ఎవరిని అంటారు అని అంటే నేను, నా వారు, నా కుటుంబం, ఇక నేను 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 మాత్రమే బాగోవాలని ఎవరైతే వారి యొక్క ఆ రింగులో ఆగిపోయి ఎదుటోడు ఏమైనా పర్వాలేదు, ఎదుటోడు ఎలా పోయినా పర్వాలేదు, వారి కోసం నాకు అనువంత కూడా అవసరం లేదని ఎవరైతే ఇలాంటి కుశలమైన బుద్ధితో నిండిపోయి ఉంటారో వారిని అంటుంది ఈ లోకం స్వార్థ ప్రియులు, స్వార్థపరులు. సేమ్ పౌలు గారు కూడా అదే చెబుతున్నారు. ఏమని? చివరి దినాల్లో మనిషి ఎలా ఉంటాడు అని అంటే స్వార్థంతో నిండిపోతాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈరోజు మన మధ్య ఇలాంటి స్వార్థంతో నిండిపోయిన మనుషులు మనకి కనబడుతున్నారా లేదా? నేను బాగుంటే చాలు, ఎదుటోడు ఏమైపోయినా పర్వాలేదు. నా వారు బాగుంటే చాలు, ఎదుటోడు కుటుంబం ఎలా పోయినా పర్వాలేదు. నా సంఘం బాగుంటే చాలు, ఎదుటోడు సంఘాలు ఎలా పోయినా పర్వాలేదు. నా రాష్ట్రం బాగుంటే చాలు. ఇప్పుడు హైకి వెళ్తున్నాం కదా, ఇప్పుడు దిగండి. నా రాష్ట్రం బాగుంటే చాలు అనుకున్న వారు ఊరు విషయానికి వచ్చేసరికి రాష్ట్రం బాగుంటే బాగుంది అనుకుంటారా, ఊరు బాగుంటే చాలు అనుకుంటారా? స్వార్థం. ఊరు బాగుంటే చాలు అనుకున్న ఈ పెద్ద మనుషులు ఇప్పుడు కుటుంబాల విషయాల దగ్గరకు వచ్చేసరికి ఊరు బాగోవాలా, కుటుంబం బాగోవాలా అని అడిగితే ఏం చెప్తారు? కుటుంబం బాగోవాలి. స్వార్థం. కుటుంబంలో నీ తల్లిదండ్రులు బాగోవాలా, నీ బిడ్డలు బాగోవాలా అని అడిగితే ఒక అడుగు ముందుకేసి బరి తెగించి మాట్లాడతాం. ఏమని? తల్లిదండ్రుల కన్నా నా బిడ్డలు బాగుంటే. స్వార్థం. ఇప్పుడు నీ తల్లిదండ్రుల కన్నా బిడ్డల కన్నా ఎవరు బాగోవాలి అని అడిగితే సమాధానం రాకపోయినా మనిషి మదిలో మొలిసేది నేను బాగుంటే చాలు. ఇంతేనా? ఇప్పుడు అలా దిగిపోతూ వస్తే చివరికి మనిషి యొక్క స్వార్థం ఎక్కడ ఆగుతుంది? నేను అనే ఒక ఫుల్ స్టాప్ దగ్గర ఆగిపోద్ది. నేను 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 ముందుకెళ్తే కొంచెం బాగుంటే నా వారు,
నా బిడ్డలు, నా భార్య, నా తల్లిదండ్రులు, నా కుటుంబం, నా బంధుమిత్రులు ఇలా వెళుతుంది తప్ప అందరూ బాగోవాలి. ఆటో వాళ్ళు రాసుకున్న డైలాగ్ కదా, అందరూ బాగోవాలి, అందరితో పాటు నేను బాగోవాలి అనుకునే స్వార్థం లేనోళ్ళు, నిస్వార్థపరులు ఈరోజు ఉన్నారా? చాలా తక్కువ. అయితే విషయం ఏంటంటే, ఈ లిస్ట్ ఇంచుమించుగా 19 విషయాల కొరకు పౌలు గారు రాస్తూ, ఒకే జాబితా 19 విషయాల కోసం రాస్తున్నారు కదా. ఈ 19 విషయాలు ఒక్కరిలోనే కనబడవు. అర్థమవుతుందా? ఈ 19 బలహీనతలు ఒక్కరిలోనే ఉండవు. ఒక్కొక్కరిలో ఒక్కో బలహీనత ఉంటుంది. ఒక్కొక్కరిలో 2 ఉంటాయి, ఒక్కొక్కరిలో 3 ఉంటాయి, ఒక్కొక్కరిలో 10 ఉంటాయి, ఒక్కొక్కరిలో 15 ఉంటాయి. ఇది అర్థం కావాలని అంటే, ఈరోజు మనకు కూడా బలహీనతలు ఉన్నాయి. అందరికీ ఒకే బలహీనత ఉంటుందా? ఉండదు. ఒకడికి మందు అంటే పిచ్చి, ఒకడికి డబ్బు అంటే పిచ్చి, అంతేనా? అంటే ఒక్కొక్కరికి ఒక్కో బలహీనత ఉండడం ఎంత వాస్తవమో, ఈ లక్షణాలు కూడా అందరిలోని ఇవే లక్షణాలు కనబడవు. ఒక్కొక్కరిలో ఒక్కటి ఉంటాయి. ఆత్మవరాలు కూడా అందరికీ అన్ని వరాలు ఒకే వరం ఉండదు, ఒకే వరం అందరికీ ఉండదు. ఒక్కొక్కరికి ఒక్క వరం ఉండడం ఎంత వాస్తవమో, ఇవి కూడా వరాల మాదిరి. కాకపోతే ఇవి పనికొచ్చే వరాలు కాదు, మన తిరాలని పోగొట్టే వరాలు, మనం సంపాదించుకునేవి. ఇవి ఏంటవి? మొదటిది స్వార్థ ప్రియులు. వీళ్ళు ఎక్కడ కనబడతారు చెప్పండి? ఎంత బాధాకరమైన విషయం అంటే, ఈ తిమోతికి రాస్తూ, ఈ స్వార్థ ప్రియులు, ఎదుటివారి బాగు కోరుకోలేనోళ్ళు, ఎదుటివారు ఎదిగితే చూడలేనోళ్ళు, కేవలం నా కుటుంబం, నా వారు, నేను అనుకునే ఇలాంటి కుశలమైన సూక్ష్మ బుద్ధి కలిగిన వారు బయట ఉంటే బాగున్నాం. కానీ వీళ్ళు ఎక్కడుంటారట? నేను చెప్పట్లేదు, ఇదే పత్రికలో ఇదే అధ్యాయంలో ఈ మాటలు రాస్తున్న పౌలు గారే చెప్తున్నారు. వీళ్ళు ఎక్కడో ఉండరు తిమోతి, నీ పక్కనే తిరుగుతారు, నీ పక్కనే కూర్చుంటారు. ఎక్కడ? సంఘములో. 5వ వచనం చదవండి ఇప్పుడు. పైకి భక్తి గలవారై కనబడుచు దాని శక్తిని ఆశ్రయించని వారునే ఉందురు. ఇట్టి వారికి, పైకి భక్తి గలవారై కనబడే ఈ భక్తిహీనులు ఎక్కడుంటారు? బయట ఉండరు, సంఘంలో ఉంటారు. ఎవరుంటారు సంఘంలో? స్వార్థంతో నిండిపోయిన వాళ్ళు ఉంటారట. నెక్స్ట్ ధనాపేక్షలు. మీరు అక్కడ చూడండి, నన్ను కాదు, ఏమనుంది? ధనాపేక్షలు. రెండోది ఏంటి? ధనాపేక్షలు అంటే వీళ్ళ ధనం కొరకు ఏదైనా చేస్తారు. ఏ తప్పుడు క్రియ చేయడానికైనా వాళ్ళు వెనకాడరు. లంచాలు ఇవ్వడానికి, లంచాలు తీసుకోవడానికి కూడా వెనకాడరు. ఏదైనా చేస్తారు. చివరికి గంజాయి అమ్మడానికి కూడా వెనకాడరు. మనిషి ఆరోగ్యాల్ని పాడు చేసే పానీయాల్ని విక్రయించడానికి, కొనుగోలు చేయడానికి వెనకాడరు. దేనికి? ధనాశ. ఈ ధనాశ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి దిగజారుస్తుందంటే, ఈరోజు భారతదేశం పేదరికంగా ఉండిపోవడానికి కారణం పేదోడుగా ఉండిపోవడం కాదు, ధనవంతుడికి ధనం మీద ఆశ చచ్చిపోకపోవడం. అర్థమైతే ధన్యత. పేదోళ్ళలాగే ఉండిపోవడానికి కారణం కష్టపడక కాదు, పేదోడు ఉండిపోవడానికి కారణం ధనవంతుడికి ధనం మీద మక్కువ చావక, ఇంకా కావాలని అంటే, పేదోడిని దోచుకునే ధనవంతుడు పెరుగుతున్నప్పుడు పేదోళ్ళు ఎలా బాగుపడరు. దీన్నే ధనాపేక్ష. ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని బైబిల్ పదే చెప్పింది. ఈ ధనాపేక్ష వెనక పరిగెట్టేవారు అవసరమైతే వారు ఉరుల్లో పడతారని తెలిసినా ఉరిని మెడకి బిగించుకుని పరిగెట్టడానికి మాత్రం ఏమాత్రం వెనకాడరు. ఇలాంటోళ్ళు ఎక్కడుంటారు అంటే, బయట ఉంటే వేరే విషయం, మనకు అవసరం లేదు. ఇలాంటోళ్ళు సంఘంలో ఉంటారు తిమోతి. ఎప్పుడుంటారు ఇలాంటోళ్ళు? కడవరి దినాల్లో, అది మర్చిపోద్దు. చివరి దినాల్లో ప్రభు వచ్చే టైంకి ఇలాంటి వాళ్ళు అందరూ మనకు కనబడతారట. ధనాపేక్షలు. నెక్స్ట్ త్వరగా, బెంకములాడేవారు అంటే చెప్పాలి. అందుకే అన్నాను, కొంచెం మన తెలుగుకి ఏమొచ్చింది, అదొక రోగం వచ్చింది. బెంకములాడేవారు అంటే మన నాటు భాషలో ఒక పదాన్ని ఉపయోగిస్తారు, బడాయి కోర్లు. విన్నారా? కొంచెం బాగోకపోతే ఇంకొంచెం తగ్గి మాట్లాడుకుంటే గొప్పలు చెప్పుకునేవాళ్ళు. ఇలాంటి వారు బయట ఉంటే పర్వాలేదు, కడవరి దినాల్లో సంఘంలో ఉంటారట, గొప్పలు చెప్పుకునేవారు. ఉన్నారా? ఎగ్జాంపుల్ బిల్డప్ బావేలట. నిజమే, ఇలాంటి వాళ్ళు ఉంటారంటే ఎందుకుండరు? మనకి ఎప్పుడు తారసపడుతుంటారు. మన సంఘంలో ఉండరు. ఎందుకనంటే ఫ్యాన్ల మీద పేర్లు గట్రా రాయించాం మనం. ఎందుకన్నా వివరణ వద్దు.
కుర్చీల మీద వెనకాల అప్పారావు గారు కుర్చీ అని రాయించం మనం. ఎందుకు? మనకున్న గొప్ప వరం ఏంటంటే, గొప్ప ధన్యత ఏంటంటే, మనం లక్షల రూపాయలు ఇచ్చినా మన పేరు చెప్పించుకోవడానికి మనం ఇష్టపడం. దేవుడు కోరుకునేది కూడా అదే. బింకంలాడు గారు ఇలాంటి వాళ్ళు ఎలా అంటారంటే, గొప్పలు చెప్పుకోవడానికి ఏమాత్రం వారు వెనకాడరు. ఇలాంటి వాళ్ళని మన భాషలో ఎలా అనొచ్చు, డబ్బా బ్యాచ్. లోపల ఏముండదు, లోపలంతా డొల్లే, పైకి మాత్రం నేను అంతలేదు ఇంతలేదు అని కబుర్లు చెబుతుంటారు చూసా. ఇలాంటి వాళ్ళు ఉంటారట. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఒకరోజు రాజకీయాల్లో చూసేవాళ్ళం. కరోనా టైంలో సోషల్ మీడియాలో చూసాం. అయితే కరోనా టైంలో సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు రాజకీయవేత్తలు కాదు, సంఘంలో ఉండే విశ్వాసులు. 10 రూపాయలు అరటిపళ్ళు లేదా 10 అరటిపళ్ళు పంపించి 10 అరటిపళ్ళు ఇచ్చి 100 ఫోటోలు పబ్లిక్లో పెట్టిన వాళ్ళు లేరు. వీరినే బైబిల్ అన్నది గొప్పలు చెప్పుకునేవారు, బడాయి కోర్లు, బింకములాడేవారు. ఏం లేదు, 10 రూపాయల అరటిపళ్ళకి 100 ఫోటోలు తీసుకుని పబ్లిక్లో చూపిస్తారే, ఇలాంటి వాళ్ళని బైబిల్ అన్నది. ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఉండరు, సంఘంలో ఉంటారు, నీ పక్కనే తిరుగుతూ ఉంటారు, గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. జస్ట్ మైక్ కొనిచ్చి మైక్ చుట్టూ పేర్లు రాయిస్తారు. ఏమని? ఆ మైక్ ఎవరు ఇచ్చారో తెలుసా? అది ఎంతో తెలుసా? 10,000. 10,000 అయితే 10 సార్లు రాయించాలా చివరికి? పోడియం కొనిచ్చారు అనుకోండి, పోడియం మీద యేసుక్రీస్తు వారి ఫోటో, కానీ యేసుక్రీస్తు వారికి సంబంధించిన వాక్యం ఏమి ఉండదు. అన్నీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పేర్లు అన్నీ ఉంటాయి. ఒక దిక్కున వెళ్ళాను నేను, అందుకే చెప్తున్నా. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తాత మొత్తాల దగ్గర నుండి పుట్టబోయే వారు కూడా రాసేసారు అందు మీద అన్ని పేర్లు, కేవలం పోడియం కొనిచ్చినందుకు. ఇలాంటి వాళ్ళని బైబిల్ అంటుంది బడాయి కోర్లు, గొప్పలు చెప్పుకునే వాళ్ళు. తినడానికి తిండి లేకపోయినా గొప్పలకు పోయి పెళ్ళిళ్ళు చేసేవారు ఉంటారు తెలుసా. ఖర్చులు లక్షలు ఖర్చు పెట్టి చివరికి ఏమవుద్ది? అప్పుల పాలు అయిపోయి ఊరేసుకుని చావడానికి తప్ప దేనికి పని చేయదు ఇది. ఫంక్షన్లు చేయడం అవి చెయ్యండి, మంచిదే, కాదనట్లేదు. కానీ మనం ఎంతవరకు మోయగలమో, మనం ఎంతవరకు భారాన్ని ఎత్తుకోగలమో, మన శక్తి ఎంతవరకు తూగుతుందో అది ముందే మనం లెక్క కట్టుకుని దాన్ని బట్టి చేయండి. నువ్వు ఇప్పుడు అందరికీ కొన్ని లక్షలు తగలేసి భోజనాలు పెడతావు, 100 రకాల వంటలు తెచ్చి, ఆ రోజు బాగుందంటారు, బాగా చేశాడంటారు. తర్వాత నువ్వు అప్పుల పాలు అయిపోతావు. అరే ఇలా అయిపోయి ఇంత బాగా చేస్తావు, ఇదిగో ఈ 10,000 ఉంచు అని ఎవడైనా 10 రూపాయలు ఇస్తాడా? పెడితే తినేసి బేవుమనుకుంటూ కాను కూడా రాయించకుండా వెళ్ళిపోయే బ్యాచ్లు చాలామంది ఉంటారు. వాళ్ళ మాటలు విని మనం గొప్పలకు పోయామనుకో, చివరికి మిగిలేదేంటి? డబ్బా. పైకి మోగుద్దంతే, లోపలేముండదు, డబ్బా ఏముండదు, అంతా డొల్లే. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అంటే చెప్పండి, సంఘంలో ఉంటారట. ఇలాంటి వాళ్ళని మనం కరోనా టైంలో చాలామందిని చూసాం. పేదోడికి పులిహార పాటలు పంచిపెట్టి, పేదోళ్ళకి భోజనం ఇచ్చి, 100 ఫోటోలు బయట పెట్టి నేను ఇంత చేశానని చెప్పుకుంటారే, డబ్బా కొట్టుకునే బ్యాచ్ అట. ఇది పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. ఇలాంటి వాళ్ళు అందరూ సంఘంలో ఉంటారంటే ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఉంటారని చెప్పడానికి కాదు, ఇలాంటి లక్షణాలు మనలో ఉంటే ఎలా సరి చేసుకోవాలని చెబుతున్నా. అర్థమవుతుందా? ఎవరి కొరకో చెప్తున్నాడని ఆలోచనలోకి తెచ్చుకోకండి, నీ కొరకే చెప్తున్నాను నేను. కేవలం నీ కొరకే, ఎవరైతే ఆలోచిస్తున్నారో వారి కొరకే. ఇది నేను చెబుతున్న మాట కాదు, పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్తున్నారు. 4 నెక్స్ట్, అహంకారులు అంటే కొంచెం ట్రాన్స్లేట్ చేసి పర్యాయ పదం గర్విష్ఠులు. అహంకారులు అంటే ఎదుటి వారిని కించపరిచేవారు. అహంకారులు అంటే కళ్ళు నెత్తికెక్కేవాళ్ళు, అహంతో నిండిపోయిన వాళ్ళు, గర్వపు మాటలతో విధేయతను చంపేసుకునే వారిని అహంకారులు, గర్విష్ఠులు అంటే. వారి మాటల్లో మనకేం కనబడుతుంది చెప్పండి? జస్ట్ వారి స్థితిగతుల్లో కొంచెం మార్పు కలిగిందనుకోండి, వారి నోరు మాట్లాడదేక వారి స్థితి మాట్లాడుతుంది. వీరినే బైబిల్ అన్నది అహంకారులు. మరలా చెప్పండి, వీళ్ళు ఎక్కడుంటారు? సంఘంలో ఉంటారట. ఇది మాకు కనబడట్లేదని అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మన సంఘంలో కనబడకపోయినా సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఇలాంటి వాళ్ళు మనకు కనబడతారు, తారసపడతారు. పౌలు అదే చెబుతున్నాడు. అహంకారులు ఉంటారు. స్థితి మారిపోయిన తర్వాత గతం మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు ఉంటారు. ఎప్పుడు ఒదిగి ఉండడం తెలియదు. వారు కొంచెం హైప్ దేవుడిస్తే, కొంచెం ధన్యత ఇచ్చి వారిని హెచ్చిస్తే వారి విధేయత మర్చిపోతారు, ఒదిగి ఉండడం మర్చిపోతారు. దేవుని బలిష్టమైన చేతుల క్రింద వినయ మనసు కలిగి ఉండడం మర్చిపోతారు. వీళ్ళు గర్వంతో తల పొగరెక్కి తల బిరుసుతో మాట్లాడతారు. వీరిని బైబిల్ అన్నది గర్విష్ఠులు, అహంకారులు. ఇది చాలా డేంజర్. ఈ గర్వం అనేది ఎలాంటిదంటే, ప్రైడ్ అనేది ఇదిగో ఇలాంటి గడ్డ ఉంది చూసా,
ఇలాంటి దుబ్బుల్లో ఎన్నిసార్లు పీకేసినా సరే, ఇలాంటి నేలలో ఎలా అయితే ఆ దుబ్బులు ఎలా అయితే మొలుస్తాయో గర్వం కూడా అంతే. మన గర్వాన్ని ఎప్పటికప్పుడు పెకలించి వేస్తున్న ఈ విధేయతతో అది అలా నిత్యం అలా మొలుస్తూనే ఉంటుంది. ఇంకో విషయం చెప్పనా, అది పీకేసిన తర్వాత ఇదంతా శుభ్రం అయిపోయిందని అనుకుంటాం చూసా, అది కూడా గర్వమే. అంత డేంజర్ అది. కాబట్టి దీంతో జాగ్రత్తగా ఉండాలట సంఘంలో ఉన్న విశ్వాసులు. ఇంకేం చెప్తున్నాడు, దోషకులు ఉంటారట. దీనికి మూలార్థం దేవదూషణ చేసేవారు సంఘంలో ఉంటారట. మనుషుల్ని దూషిస్తారు, చివరికి వారు అనుకున్న కార్యాలు జరగకపోతే దేవుణ్ణి కూడా దూషించడానికి ఏమాత్రం వెనకాడరు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. తిమోతి, జాగ్రత్త నువ్వు. మన మూల భాషకి వెళ్ళిపోతే దేవుణ్ణి దూషిస్తారట. ఇలాంటి వాళ్ళు ఉంటారంటే బయట ఉంటే వేరే విషయం అండి, వాళ్ళ సంగతి మనకు అవసరం లేదు. కానీ ఇలాంటి వారు సంఘంలో ఉంటారట. అక్కడక్కడ కనబడుతుంటారు మనకి. వారి ప్రార్థనకి జవాబు రాలేదనుకోండి, వారు ప్రార్థించిన దానికి స్థితిగతులు మారలేదనుకోండి, వారు ఆశించి వచ్చినది జరగలేదనుకో, ఆరోగ్య స్థితిగతుల్లో మార్పులు రాలేదనుకో, అప్పుల బాధలు తిరగలేదనుకో, వెంటనే ఎవరిని దూషిస్తారు చెప్పండి? వెంటనే దేవుని మీద తిరగబడిపోతారు. మోసే మీద తిరగబడిపోయినట్టు వీళ్ళు కూడా దేవుని మీద వెంటనే తిరగబడిపోతారు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. తిమోతి, చివరికి దేవుణ్ణి దూషించి దిగజారిపోయిన స్థితికి వెళ్ళి ఎదిగిపోయామనుకుంటారు. కాకపోతే వాళ్ళు దిగజారిపోయారని వారికి అర్థం కాదు. మనుషులను దూషిస్తారు. ఇంకెవరు ఉంటారు అసలు సంఘంలో? తల్లిదండ్రులకు అవధేయులు. వీరి కోసం మనం చెప్పనవసరం లేదు, ఎందుకంటే మనం యూత్ మీటింగ్లో విన్నాం తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి ఏంటనేది. తల్లిదండ్రులకు అవిధేయులు సంఘంలో ఉంటారని అంటే బయట వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో జాయిన్ చేసేసారు, అనాథ ఆశ్రమంలో, వృద్ధాశ్రమంలో అంటే ఏదో అనుకోవచ్చు. ఈరోజు సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా తల్లిదండ్రులు కనీసం గౌరవించలేని స్థితికి ఎదిగిపోయారు తెలుసా? ఇది ఎదుగుదల కాదు, ఇది దిగజారిపోవడం, దౌర్భాగ్యమైన స్థితి. ఇది కన్నవారిని నిష్ఠూర పెట్టేంత స్థితికి మనం దిగజారిపోయామునంటే నీ లైఫ్లో నువ్వెంత సక్సెస్ సాధించినా నీ తల్లిదండ్రులు నీ వల్ల బాధ పెడితే నువ్వు ఫెయిల్యూర్. ఇది ఎప్పటికైనా గుర్తుంచుకో. నువ్వు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, నువ్వు అంతకు మించి ఏదైనా కావచ్చు, నీ తల్లిదండ్రులు నీ వల్ల బాధపడుతున్నారు అని అంటే, వారిని నిష్ఠూర పెడితే, వారి మాటను లెక్క చేయకుండా నీ ప్రవర్తన ఉంటే నువ్వు ఫెయిల్యూర్. నువ్వెంతైనా సంపాదించు, నువ్వెంత జ్ఞానవంతుడు అయినా కా, నీ వెనకాల ఎంతమందినైనా తిరగని, నువ్వెంత బలవంతుడు అయినా కానీ నీ వలన తల్లిదండ్రులు బాధ పెడితే నువ్వు ఫెయిల్యూర్. లైఫ్లో ఫెయిల్యూర్ అయిపోయావు, నువ్వు ఫెయిల్ అయిపోయావు. నీ వల్ల కాదు వారిని మెప్పించడం. ఒకవేళ ఇలాంటి తత్వం సంఘంలో ఉంటే మనం మార్చుకోవాలి. వారికి ఏం తెలియకపోవచ్చు, మరేం చదువుకోకపోవచ్చు, వారికి అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ వారిని గౌరవించాల్సిన బాధ్యత జ్ఞానవంతుడిగా నీకుంది. వారిని ప్రేమించాల్సిన బాధ్యత ఈరోజు చదువుకున్న వాడిగా నీకుంది. సంఘంలో లాంటి వారు ఉంటే జాగ్రత్త. తల్లిదండ్రులకు అవిధేయులు ఉంటారట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవడో కాదు, అబ్షాలోము మనకు కనబడతాడు బైబిల్లో. తండ్రి మీద తిరుగుబాటు చేసినవాడు బాగుపడ్డా? నాశనం అయిపోయాడు చివరికి. నెక్స్ట్, కృతజ్ఞత లేనివారు అంటే చేసిన మేలును మర్చిపోయేవారు. కొంచెం ఇక్కడ ఆగుదాం. కృతజ్ఞత లేనివారు అంటే ఎవరు? చేసిన మేలును మర్చిపోయారు. ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్, 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు వారి చేత శుద్ధులైతే ఎంతమంది వచ్చారు తిరిగి? ఒక్కడు. సేమ్ ఇలాంటి వాళ్ళు ఈరోజు సంఘంలో కూడా ఉంటారు. మనం ఏ వ్యక్తి చేత అయితే మేలు పొందుతామో ఆ వ్యక్తిని మర్చిపోయి బ్రతికేసేవారు ఉంటారు తెలుసా సంఘంలో. ఇంకా బాధాకరమైన విషయం చెప్పనా, ఏ వ్యక్తి చేత అయితే మేలు పొందామో ఆ వ్యక్తి మీద తిరగబడిపోయేవారు కూడా సంఘంలో ఉంటారు. ఉంటారా ఉండరా? అనుభవాలతోనే చెబుతున్నాం. ఇంకో బయట ఉన్నట్టున్నాడు అన్నయ్య, ఆయనకు బాగా తెలుసు. ఆయన చేత మేలు పొంది అంటే ఆ వ్యక్తినే కాదు, ఎవరైనా ఒక వ్యక్తి చేత మేలు పొంది సహాయము పొంది మరలా అదే వ్యక్తుల మీదకి కత్తులు పట్టుకుని వచ్చేవారు ఉంటారు తెలుసా. లిటరల్గా కత్తులు అంటే కత్తులు కాదు, వెన్నుపోటు దారులు పక్కనే తిరుగుతారు. మనిషి ఎదిగితే చూడలేని ఈ కృతజ్ఞత లేనివారు, మేలు పొందిన తర్వాత మేలును మర్చిపోయి గోతులు తవ్వే బ్యాచ్ ఎక్కడ ఉండరు? సంఘంలో ఉంటారు. ఈరోజు మేలు మర్చిపోయినా పర్వాలేదేమో, కానీ అదే వ్యక్తి మీదకి తిరగబడుతున్నామని అంటే గుర్తుంచుకో, యేసుక్రీస్తు వారి రాకడ చెబుతుంది నీ జీవితం దగ్గరలో ఉంది. నీ జీవితమే చెప్పేస్తుంది. నువ్వు కృతజ్ఞతను కోల్పోతుంటే నీ జీవితం చెబుతుంది ప్రభు వచ్చేస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు అనడానికి గుర్తులు ఇవి. కృతజ్ఞత లేని వాళ్ళు సంఘంలో ఉంటారు, వారి మీదే తిరగబడిపోతారు. నెక్స్ట్ ఎవరుంటారట? అపవిత్రులు అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు.
దేవుని ఆజ్ఞానుసారంగా జీవితాలను కట్టుకోలేని వారు ఒక విధంగా వింటారు, కానీ వారు అపవిత్రతకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టలేరు. వీళ్ళనే బైబిల్ అన్నది అపవిత్రులు. ఈ కృతజ్ఞత లేని వాళ్ళు, అపవిత్రులు, వీళ్ళందరూ సంఘంలో ఉంటారు. తిమోతి చాలా జాగ్రత్త. 9వ విషయం నెక్స్ట్, అనురాగరహితులు అంటే ప్రేమ లేనోళ్ళు, నిర్దయులు, జాలి, దయ, కనికరం ఇవేమీ లేకుండా ఇక కేవలం స్వలాభం కోసం ఆలోచించుకుంటారే, ఎదుటిలోడు నాశనమైన పర్వాలేదని స్వార్థ ప్రియుల జాబితా. సేమ్ అలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారట. బొత్తిగా కనీసం సహజమైన భయం, భక్తి ఇలాంటివి ఏముండవట. ఎదుటోన్ని బాధ పెట్టకూడదు అన్న ఈ దయతో కూడిన ఈ లక్షణం కూడా వారికి పనిచేయదట. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు? సంఘంలో ఉంటారట. నిజమే. ఈ అనురాగరహితులు, ఈ కృతజ్ఞత లేని వాళ్ళు దగ్గర దగ్గర పోలికలు కలిగిన వాళ్ళు. ఈ అనురాగరహితులు కనీసం ప్రేమ ఉండదు. అరే వీడి వలన నేను మేలు పొందుకున్నాను, ఈయన వలన నా జీవితం ఇలా బాగుపడ్డది, ఈయన వల్ల నా స్థితిగతులు, నా కుటుంబం ఈరోజు ఎలా ఉంది, ఇలాంటి వారి మీద తిరగబడకూడదు, వారి మేలు కోరుకోవాలి, వారిని బాధ పెట్టకూడదని కనీసపు ఇంకిత జ్ఞానం అంటారు దాన్ని, అది కూడా పనిచేయదంటే ఈ అనురాగరహితులకి, నిర్దయులన్నా అనురాగరహితులన్నా ఒకటే, ప్రేమ లేనోళ్ళన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. తిమోతి జాగ్రత్త. కడవరి దినాల్లో నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు నువ్వు ఫిక్స్ అయిపో, ప్రభువు రాకడ దగ్గరగా ఉంది, ప్రభు వచ్చేస్తున్నారని నీకు అర్థమైపోతుంది. ఇలాంటి వాళ్ళందరం చూస్తే నెక్స్ట్ చెప్తున్నాడు, అతిద్వేషులు అంటే ఇది మరీ భయంకరం. అతిద్వేషులు అనే పదం ఎవరికి ఉపయోగించారు తెలుసా? డయాబోలోయ్ అనే దయ్యానికి ఉపయోగించారట. ఆ పదం నేను ఇదే ఫస్ట్ టైం వినడం. అపవాదుకు ఉపయోగించిన పదం అతిద్వేషులు, డయాబోలోయ్ అనే మరి దానికి ఆ పదం, ఆ పేరు ఎలా పెట్టారో నాకు తెలీదు. కొంతమంది చరిత్రకారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. వీళ్ళంత పగలతో రగిలిపోతారంటే వారి పగకి పుల్ స్టాప్ ఉండదు, పగ తీరదు. సేమ్ అవ్వదు గల్లా, సేమ్ ఇదే పదం, ఇదే మూలభావం వచ్చేలాగా మనకు 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాల్లో కనబడుద్ది. అక్కడ కనబడుద్ది సాతాను, అపవాది అని. సేమ్ మరలా ఇదే పదం 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 26 వచనంలో కూడా కనబడుద్ది. రాసుకోండి. సేమ్ అపవాదికి, సాతానుగాడికి ఉపయోగించిన ఈ పదజాలం అతిగా ద్వేషించి ఈ పగకి పులి స్టాప్ పెట్టలేని వాళ్ళు, విపరీతమైన పగతో రగిలిపోయే వారికి అపవాదికి ఉపయోగించిన పదాన్ని ఉపయోగించాడు పౌలు గారు. అతిద్వేషులు అటు వీళ్ళు ఎలా ఉంటారు? వాడు చచ్చిపోయేంత వరకు, వాడి మట్టిలో కలిసిపోయేంత వరకు వీళ్ళ కళ్ళు చల్లారు. వాడు నాశనం అయిపోయి అట్టడుగు దిగిపోయి రక్తం కక్కుకుని చచ్చేంత వరకు వాడి కళ్ళు చల్లబడవు. ఇలాంటి వాళ్ళు మనకు కనబడుతుంటారు. అయితే ఇలాంటి వాళ్ళు ఒకప్పుడు బయట కనబడేవారు, సమాజంలో కనబడి ఇంత దారుణంగా ఉన్నాడేట్రా, ఇంత పగన పంచుకున్నాడేట్రా అని బయట వాళ్ళని చూసి అనుకునే వాళ్ళం. కానీ ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారట, అతిద్వేషులు. మరణం చూసేంత వరకు వారి ద్వేషం తగ్గదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పనా? యోహాను గారు మరణం చూసేంత వరకు ఆ హేరోదియా తన పగ తగ్గిందా? అతిద్వేషురాలు, సాతానికి తను ఈక్వల్ టు సాతాను యొక్క లక్షణాలు కలిగినది. తన పగ చల్లారదు. అప్పుడప్పుడు మనకు కనబడుతుంటాడు. కొంతమంది మీద కొందరు అతిద్వేషంతో రగిలిపోయి వాడు నాశనం అయిపోతే బాగున్నా శాపాలు పెడుతూ, అవసరమైతే వాడిని ఏదోలా కించపరుస్తూ, వాడిని ఏదోలా చంపేద్దామని కూడా ప్లాన్లు చేసేవారు ఉంటారు తెలుసా? వీరినే బైబిల్ అన్నది అతిద్వేషులు. తీరని పగ కలిగిన వారు, అపవాదితో సమానంగా వీరు పగను పంచుకునేవారు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. తిమోతి జాగ్రత్త. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్త. కయ్యను కూడా మనకు కనబడతాడు, రోమన్ చక్రవర్తులు కనబడతారు. ఈ అతిద్వేషులన్న ఈ లక్షణాలు కలిగిన వారు. నెక్స్ట్ 11 అపవాదుకులు అంటే చెప్పండి. అపవాదుకులంటే అపనిందల్ని ప్రచారం చేసేవారు, అంటే లేనిపోని పుకార్లని పబ్లిసిటీ చేసేవారు. వీళ్ళు ఎక్కడుంటారు? బయట ఉండరు. బయట వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవడానికి వీలు ఇవ్వట్లేదు పౌలు గారు. వీళ్ళు సంఘంలో ఉంటారు. పుకార్లు పుట్టించేవారు సంఘంలో ఉంటారు. కొంతమందికి అదే పని మీద ఉంటారు. ఎదుటివారి కొరకు అదే పనిగా తప్పుడు సమాచారాన్ని సంఘానికి చెబుతూ సంఘాన్ని చెడగొట్టే అపవాదుకులు, అపవాది కుమారులు సంఘంలో తెస్టేసుకుని కూర్చుంటారు. ఒక భయంకరమైన విషయం చెప్పనా? డేవిడ్ లివింగ్స్టన్ అనే మిషనరీ ఎంతమందికి తెలుసు? పేరు విన్నారా? అతని భార్య ఎలా చచ్చిపోయిందో తెలుసా? ఇలాంటి దుర్బుద్ధి కలిగిన అపవాదుకుల యొక్క మాటల వల్ల చచ్చిపోయింది. డేవిడ్ లివింగ్స్టన్ గారి భార్య, తన పేరు మేరీ. మీరు చరిత్ర చదవండి. ఆవిడ ఎందుకు చనిపోయింది అర్ధాంతరంగా?
ఇలాంటి చెడ్డ మాటల్ని, పుకార్లు పుట్టించేవారిని, లేని వార్తల్ని కల్పించి ఎదుటివారి నాశనాన్ని కోరుకునే ఇలాంటి అపవాదుకులు డేవిడ్ లివింగ్స్టన్ గారి భార్య జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేశారు. వీళ్ళెవరో కాదు, సంఘంలో ఉన్న విశ్వాసులు. ఎప్పుడైనా చదవండి ఆవిడ ఎందుకు చనిపోయిందో. ఈయన ఆఫ్రికా ఖండానికి నరమాంస భక్షకుల మధ్యకి సేవకి వెళ్తే, వీళ్ళ ఆ కుటుంబాన్ని ఒక ఇంట్లో పెట్టి ఈయన ఎక్కడో సువార్తకి వెళ్తే లోపల అందరిని పరిస్థితులు, ప్రాంతాలన్నీ చూసుకుని వస్తుంటే వాతావరణం సడన్గా చేంజ్ అయితే ఆరోగ్యాలు కూడా చేంజ్ అవుతాయి. మనకు కూడా అంతే కదా, శీతాకాలం ఒకలా ఉంటాం, వర్షాకాలం ఒకలా ఉంటాం, ఎండాకాలం ఒకలా ఉంటాం. ఎండాకాలంలో వర్షాలు వస్తే అందరికీ టైఫాయిడ్లు వచ్చేస్తాయి, అంతేనా? ఆటోమేటిక్గా వాతావరణం మారితే ఎలా అయితే మారిపోతామో, ఇప్పుడు అడవుల్లోకి పోయింది కుటుంబం. 2 బిడ్డలు ఎంట పెట్టుకొని, 2-3 నాకు సరిగా గుర్తులేదు, ఈ 2 బిడ్డల్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోతే ఈ కుటుంబం ఇంట్లో ఉంది, ఈయనమ్మో మొత్తం తిరిగి మనుషులందరినీ చూసుకుంటూ, ప్రాంతాలు చూసుకుంటూ వస్తున్నాడు. ఇలా వస్తున్న క్రమంలో ఇలా జరుగుతుంది. కొన్నాళ్ళు గడిచింది. ఆ బిడ్డలు ఎదురుకి అనారోగ్యాలు వచ్చి 2 బిడ్డలు చచ్చిపోయారు. ఆ తల్లికి కూడా ఆరోగ్యం క్షీణించిపోయింది. ఇలా క్షీణించిపోయిన తర్వాత కుటుంబం అంతా ఒక నిర్ణయం తీసుకుంది. అదే తన భార్య తను నిర్ణయం తీసుకుని ఈ మేరీ గారిని తన సొంత ఊరికి పంపించేస్తే, ఆ సొంత ఊరిలో ఉన్న ఈ అపవాదుకులు, ఈ పుకార్లు పుట్టించేవాళ్ళు, ఇలాంటి పనికిమాలిన విషయాలు భుజాలను వేసుకుని చెప్పేవాళ్ళు, ఈవిడ ఇక్కడికి వచ్చేసింది అని అంటే ఈవిడేదో తప్పు చేసింది, ఈవిడ వదిలేశాడు అని అంటే వాళ్ళ ఆయన ఈవిడేదో చేసింది, అందుకే ఒంటరిగా ఇక్కడ ఉంది, ఆయన ఒంటరిగా అడవుల్లోకి పోయి సేవ చేసుకోవడం ఏంటి అని ఇలాంటి పనికిమాలిన విషయాలన్నీ ఆవిడ చెవును పడేలాగా ఇలా ఇవన్నీ మాట్లాడితే, ఈ మాటలన్నీ భరించలేక ఆరోగ్యం బాగోకపోయినా మరలా తిరిగి ఆఫ్రికా ఖండానికి వస్తే 3 నెలల్లో మలేరియా జ్వరం వచ్చి చచ్చిపోయింది. 3 నెలల్లో. కారణం ఎవరు చెప్పండి? లేనిపోని వార్తల్ని పుట్టించేవారు. సంఘాన్ని బలపరచడానికి 1000 మంది ఉండాలేమో కానీ నాశనం చేయడానికి 1-2 ఉంటే చాలు. ఇలాంటి అపవాదాలు చెప్పేవాళ్ళు. 3 నెలల్లో చచ్చిపోయిందండి. 3 నెలల్లో. ఆ రోజు ఆయన ఏడుస్తూ శవం దగ్గర నిలబడి, క్షమించండి, తన భార్య శవం దగ్గర, బాడీ దగ్గర నిలబడి ఏడుస్తున్నాడు. ఇలాంటి అపవాదుకుల మాటలు విని మరలా నువ్వు ఇక్కడికి వచ్చావు, ఈ ప్రాణాన్ని వారి మాటల ద్వారా నువ్వే తీసేసుకున్నావు, ఏడుస్తూ మాట్లాడతాడండి. ఓ మేరీ, ఇంత పని చేసావు, నువ్వు రాకుండా ఉంటేనే బాగున్నావు, ఎవరో ఏదో అనుకుంటారో, నువ్వెందుకు పట్టించుకుంటావు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎవరేమనుకున్నా నువ్వంటే ఏంటో దేవునికి తెలుసు కాబట్టి నీ యథార్థతను అలానే కొనసాగించు. పనికిమాలోళ్ళు 10 అనుకుంటారు, 100 అనుకుంటారు, నీకు అవసరం లేదు. నీ యథార్థత, నీ నీతి, నీ నిజాయితీ దేవునికి తెలుసు, నీకు తెలుసు. నువ్వు అలా నిలబడి అంతే. ఎవడో ఏదన్నాడని మనం వాళ్ళ మాటలను పట్టుకుని వెళ్ళిపోయాం అనుకోండి, ఇదిగో సేవకుని భార్య అర్ధాంతరంగా చచ్చిపోయింది 3 నెలల్లో. అపవాదుకులు ఉంటారట, వీళ్ళతో జాగ్రత్త. నెక్స్ట్ మనకు అవసరమైనది అజితేంద్రియులు. అజితేంద్రియులు అంటే ఇప్పటి వరకు చెప్పినవి అందరిలోనే కనబడకపోవచ్చు, కానీ ఈ అజితేంద్రియులు అనే బ్యాచ్ మాత్రం ఖచ్చితంగా మన అందరిలో కనబడతాడు. అజితేంద్రియులు అంటే ఎవరు? సెల్ఫ్ కంట్రోల్ లేనోళ్ళు, స్వీయ నియంత్రణ లేనోళ్ళు, ప్రవర్తనలో స్థిరత్వం లేనోళ్ళు, కోరికలకి భావోద్వేగాలకి బానిసలైపోయిన వారు అజితేంద్రియులు. తమను తాము అదుపు చేసుకోలేరు. నిజమే, శోధన కాలం ముందు, బలహీన కాలం ముందు పరిస్థితులు మనకు ఎదురైపోయినప్పుడు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను సంపాదించుకున్న మనము మన ఇంద్రియాలను, అవయవాలను మనం కంట్రోల్ చేసుకోగలమా? మన థాట్స్ని మనం అలా కంట్రోల్ చేసి పట్టుకోగలమా? వీళ్ళు ఎక్కడుంటారు? బయట ఉండరు. సెల్ఫ్ కంట్రోల్ లేనోళ్ళు, అభ్యాసం లేనోళ్ళు, వారిని వారు అదుపు చేసుకోలేనోళ్ళు సంఘంలో నీకు కనబడుతుంటారు. చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. ఇలాంటి వాళ్ళకి పౌలు గారు ఒక మాట చెప్పారు, చాలాసార్లు చెప్పాను మీకు. మరి మన ఇంద్రియ నిగ్రహాలని లేదా అజితేంద్రియులుగా ఉన్న మన మనస్తత్వాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే పౌలు గారు చెప్తారు మనకి ఆ అపోస్తల కార్యంలో 16-24 మీరు ఇంటికి వెళ్ళక చదవండి. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండినట్లు నేను అభ్యాసం చేయుచున్నాను అన్నాడు. గుర్తుందా ఈ మాట? దేవుని ఎదుట తన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు పౌలంతటి పెద్ద ఆయనే అభ్యాసం, ప్రాక్టీస్ చేస్తున్నాడట ఆయన. మనం ఏం చేస్తాం? ఇంద్రియ నిగ్రహాల కొరకు యోగా చేయండి అన్నారు, మ్యాట్లు కూడా మిగలకుండా పట్టిపోయారు.
అవునా? ఇంద్రియ నిగ్రహాల కొరకు ఆసనాలు వేయండి, సూర్య నమస్కారాలు చేయండి. ఏ నమస్కారాలు చేయి, ఏ యోగాలు చేయి, ఏమీ సాధించలేవు. మరి ముఖ్యంగా నీ మనస్సుని నువ్వు కంట్రోల్ చేయలేవు. నీ మనస్సుని, నీ అవయవాల్ని, నీ ఇంద్రియాల్ని నిగ్రహించుకునేలా చేసేది ఏదైనా ఉంది అని అంటే నువ్వు అభ్యాసం చేయి దేవుని వాక్యంతో. దీన్ని వాక్యంతో నింపవనుకో, ఇది కంట్రోల్లో ఉంటుంది. దీన్ని పనికి మాలిన విషయాలతో నింపవనుకో, దాని విషయాలనే వెంబడిస్తుంది. దీన్ని అన్నాడు అజితేంద్రియులు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు, జాగ్రత్త. నెక్స్ట్ క్రూరులు, అంటే అనాగరికులు, దయా జాలి నీళ్ళు, నాగరికత తెలియని వాళ్ళు. ఇలాంటి వాళ్ళు కూడా సంఘంలో ఉంటారట. క్రూరులు తమ ప్రయోజనాల కోసం ఎదుటి వారిని నాశనం చేయడానికి ఎంతకైనా దిగజారుతారట. వారి నాశనాన్ని కోరుకోవడానికి అవసరమైతే ప్రార్థనలు కూడా చేస్తారట. నెక్స్ట్ సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులు అంటే మంచిని ప్రేమించలేని వాళ్ళు, మంచి వారిని చూసి ఓర్చుకోలేని వాళ్ళు, ఎదుటోడు బాగుపడితే ఓర్చుకోలేని కన్నులు కలిగిన వారు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. సజ్జన ద్వేషులు ఉంటారట. చెడుతనాన్ని దూకుడుగా వెళ్ళి హత్తుకుంటారట. చెడు చేయడానికి వేగంగా పరుగులెత్తుతారు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. తిమోతి జాగ్రత్త. సజ్జన ద్వేషులు మంచిని ప్రేమించిన వాళ్ళు ప్రతి విషయంలో ఎదుటి వారి యొక్క లోపాన్ని ఎదుగుతారు. ఉంటారు కదా, మన కళ్ళ ముందు కనబడతారు ఇలాంటి వాళ్ళు. ఎదుటివారి యొక్క లోపాలని పదే 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 ఎత్తి చూపించేవారు ఉంటారు. చిన్న లోపమే, ప్రతి ఆలోచన వెనక, వారు ఆలోచించే ప్రతి ఆలోచన వెనక ఎదుటోడి యొక్క లోపాలనే మాట్లాడతారు తప్ప వారు చేసిన మంచి పనిని ఎక్కడ పైకెత్తి చూపించరు. లోపం 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 లోపం, ఈ లోపాలని పబ్లిసిటీ చేస్తారు. సజ్జన ద్వేషులు మంచి విషయాల్ని ప్రేమించలేని వాళ్ళు, మంచిని చూసి ఎంకరేజ్ చేయలేని వాళ్ళు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. నువ్వు ఎదిగితే చూడలేని వాళ్ళు కూడా ఉంటారు. నెక్స్ట్ ద్రోహులు. ద్రోహులు అంటే మాటల్లో, ఆలోచనల్లో, చేతల్లో ఇతరులకు హాని చేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే నమ్మించి నమ్మక ద్రోహం చేసేటోళ్ళు. నేనున్నా నీకు అంటారు, ఆడే పొడి చేస్తాడు. నీకు ఏం కాదురా దూకే అంటాడు, ఆడే అలా నాన్నకు పట్టించేస్తాడు. అర్థమయ్యే వాళ్ళకి ఏం కాదురా నేను చూసుకుంటాను, పర్వాలేదు ఆడే, పర్వాలేదు తాగే, పర్వాలేదు కాల్చేయి, పర్వాలేదు చూసే, పర్వాలేదు తిరిగే. ద్రోహులు వీళ్ళు ఎప్పుడు ప్రేమించరు. నీ దగ్గర ఏదైనా ఉంటేనే నీతో ఉంటారు. జస్ట్ నువ్వు అలా నీ ఆరోగ్యం క్షీణించి అలా మంచాన పడ్డామంటే నేను వదిలేస్తాను 4 రోజుల తర్వాత. ద్రోహులు, నమ్మక ద్రోహులు సంఘంలో ఉంటారు. నెక్స్ట్ మూర్ఖులు, అంటే తెలివి తక్కువ లేని వాళ్ళు, తెలివి తక్కువ గలవారు, తలబిరుసు, మూర్ఖత్వం, ఏం చెప్పినా నచ్చదు వాళ్ళకి, జాగ్రత్త లేని వాళ్ళు, నిర్లక్ష్య వైఖరి కలిగిన వాళ్ళు, తరచుగా తప్పులు చేసి మేము చేసేదే కరెక్ట్ అనేటోళ్ళు. ఉంటారా ఉండరా? మేము చేసేదే రైట్, మనం ఏం చేసినా వారికి నచ్చదు. వారు చేసేదాన్ని నగ్గించుకోవడానికి, వారి మాటను గెలిపించుకోవడానికి ఎంతకైనా వెళ్తారు. మనకు తెలుసు మూర్ఖత్వం అంటే ఎలా ఉంటుందో. వారు చెప్పిందే వేదం, వారు పాడిందే పాట. ఇలాంటి వాళ్ళు బయట ఉంటే బాగుండండి, కానీ సంఘంలో ఉంటారట. నెక్స్ట్ గర్వాంధులు. మీకు ప్రశ్న రావాలి కొంచెం జాగ్రత్తగా వింటే. ఇంతకుముందు కూడా గర్విష్ఠుల కోసం మాట్లాడుకున్నాం, అవునా? ఇప్పుడు మరలా ప్రత్యేకంగా గర్వాంధులు అని ఎందుకు చెప్తున్నాడు? అదే అహంకారులు అంటే గర్విష్ఠులే కదా, పర్యాయ పదం. ఇప్పుడు గర్వాంధులు అంటే ఎవరు? నాకు ఇదే డౌట్ వచ్చి నాకు తెలియక ఏని అడిగితే కొంత సమాచారం ఇచ్చింది. మనకన్నా బైబిల్ చాలా బాగా తెలిసిందని నాకు రాత్రి అర్థమైంది. ఏమందో తెలుసా? గర్విష్ఠులకి గర్వాంధులకి అది ఏదో చెప్పింది, నాకు అర్థం కాలేదు. ఎగ్జాంపుల్ చెప్పన్నాను. ఎగ్జాంపుల్ చెప్పంటే 2 వ్యక్తులను చెప్పింది. గర్వాంధుడంటే నెబుకద్నెజర్లా తన సామ్రాజ్యాన్ని, తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క కట్టడాలన్నిటిని చూసుకుని మురిసిపోతూ నేనే దేవుణ్ణి, దేవుడు లేడు, ఎవరు లేడు, దేవుడి మాట ధిక్కరిస్తాడు, దేవుడే తనను నిలబెట్టాడని మర్చిపోతాడట. ఈడే గర్వాంధుడు. మరి గర్విష్ఠుడంటే దేవుని ఆజ్ఞల్ని ధిక్కరించేవాడు, అతడే ఫరో. గర్విష్ఠులకి గర్వాంధులకి వ్యత్యాసం ఏంటి? ఇతరులను తక్కువగా చూస్తూ వాస్తవాన్ని గ్రహించలేక గర్విష్ఠులు ఎలా ఉంటారంటే తమకున్న హోదాను బట్టి, జ్ఞానాన్ని బట్టి గర్వపడతారు. అర్థమవుతుందో లేదో? చిన్న వ్యత్యాసం అంతే. తమకున్న హోదాను బట్టి, జ్ఞానాన్ని బట్టి గర్వపడేవారు గర్విష్ఠులు. మరి గర్వాంధులు ఎలా ఉంటారంటే వారికి ఉన్న అధికారాన్ని బట్టి, సంపదను బట్టి గర్వించేవారు. 2 చాలా వ్యత్యాసం. చిన్నదే.
అయితే గర్వాంధులు ఎక్కడ ఉంటారు అని అంటే, దేవుని కూడా ధిక్కరించి దేవుడు నా వెనకాల లేడు, దేవుని యొక్క స్వహస్తాలు ఏమీ లేవు, నేనే 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 అని ఎవరైతే గర్వంతో తల బిరుసు కలిగి ఉంటారో వారిని బైబిల్ అనేది గర్వాంధులు. గర్వాంధులు ఉంటారు, ఉప్పొంగిపోతారట. మన భాషలో ఉప్పొంగిపోయేవారు గర్వాంధులు అంటారు. నెక్స్ట్, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. ఇది కొంచెం మన తెలుగులో మాట్లాడుకుంటే ఇంకా బాగా అర్థమవుద్దేమో. తెలుగే మన తెలుగులో. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు అని అంటే, దేవుని కన్నా వారి కోరికలకి పెద్దపీట వేస్తారు. వారి మనసులో కొన్ని కోరికలు కలిగితే ఈ దేహం కోరుకుంటుంది, ఆ కోరికలకి పెద్దపీట వేసే విషయంలో దేవుని పక్కన నెడతారు. వెళ్ళే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇలాంటి పెద్దపీట వేసే బ్యాచ్ల్లో మనం కూడా ఉంటాం. ఏం తీసేయలేం. నేను మరలా చెప్తున్నాను, ఈ లక్షణాలన్నీ ఒక్కరిలోనే ఉండవు, ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణాలు ఉంటాయి. గర్వం ఒకరిలో ఉంటుంది, ద్వేషం ఒకరిలో ఉంటుంది, తీరని పగ మరొకరిలో ఉంటుంది, మూర్ఖత్వం ఒకరిలో ఉంటుంది, క్రూరత్వం మరొకరిలో ఉంటుంది, సజ్జన ద్వేషులు మంచిని ప్రేమించలేదు మరొకరిలో ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఈ అవలక్షణాలు ఉంటాయి. ఈ అవలక్షణాల్లో ఒకటి, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించి ఈ అవలక్షణం అందరిలోనూ ఉంటుంది. గర్వం అందరికి లేకపోవచ్చు, కానీ దేవుని కంటే మన యొక్క ఆలోచనలకి, మన సుఖాలకి, మన యొక్క కోరికలకి పెద్ద పెట్టేసే వాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ యాసావు. ఆకలి తీర్చుకోవడానికి జ్యేష్ఠత్వాన్ని నమ్మేశాడు. ఇంకా ఎగ్జాంపుల్ లోతు భార్య లోకాన్ని చూస్తూ ప్రభువుని వదిలేసింది, ప్రభు మాటను ధిక్కరించింది. కోరిక, సుఖానుభవం ప్రేమిస్తారు ఎక్కువ. దేమా, సొలొమోను, ఎందరినైనా చెప్పుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. తిమోతి చాలా జాగ్రత్త. చివరిగా చెప్తున్నాడు 19వ మాట, పైకి భక్తి గలవారే కనబడుచు తన శక్తిని. ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వేషధారులు. ఎవరు తీసిపోలేడు దీంట్లో. వేషధారులు ఉంటారు, బయట కాదు, రాజకీయవేత్తలు కాదు. వేషధారులు అనగానే మీకు సినిమా హీరోలు గుర్తు రావచ్చేమో, అక్కడొకలా ఇక్కడొకలా. వేషాలు కట్టేవారు కాదు వేషధారులు అంటే. ఇలానే ఉంటాం, లోపల ఒకళ్ళు ఉంటాం, బయట ఒకళ్ళు ఉంటాం. ఇదే వేషధారణ. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. పైకి భక్తి గలవారు, నిజమే, మనం అందరం చాలా భక్తి గలవారు, చాలా చక్కగా ఉంటాం, పాటలు పాడతాం, ప్రసంగాలు చేస్తాం, ప్రార్థన చేస్తాం, కానుకలు ఇస్తాం, చర్చికి వస్తాం, ప్రభు బల తీసుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ మా ఇన్నర్ ఒకటి ఉంది, లోపల ఉన్నాడు ఒకడు, ఆడు బయటకు వస్తే మాత్రం ఎంత దారుణంగా ఉన్నాడు అనుకుంటాం. దీన్ని బైబిల్ అంటుంది, పైకి భక్తి గలవారే. ఈరోజు క్రైస్తవ్యం అంతా పైకి చాలా భక్తిగా కనబడుద్ది, కానీ దాని శక్తిని అనగా పరిశుద్ధాత్మని అనుభవించలేని వాళ్ళు చాలామంది ఉంటారు. దాని శక్తిని ఆశ్రయించలేరు, శక్తి చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపింపబడలేరు. ఎన్నైనా చేయని, కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి వరకు ఉండదు. వారు పాటలు పాడతారా, పాడతారు, ప్రసంగాలు చేస్తారా, చేస్తారు, వారు ఏదైనా చేయగలరా, చేయగలరు, కానుకలు ఇస్తారా, ఇస్తారు, అన్నీ ఇస్తారు, కానీ పరిశుద్ధాత్ముడు వారికి తోడుండడు. ఎందుకనంటే వారు వేషధారులు. అన్నీ చేయగలరు, ప్రతి పనిలో వారి హస్తం ఉంటుంది, కానీ గుర్తుంచుకోండి, పైకే ఈ వేషం, ఈ భక్తి, లోపల మాత్రం దేవుని శక్తిని వారు ఆశ్రయించలేని వాళ్ళు, అనుభవించలేని వాళ్ళు. వీళ్ళ సంఘంలో ఉంటారు. తిమోతి, నువ్వేం చేయలేదు తెలుసా, ఇలాంటి వాళ్ళందరికీ విముఖుడివై ఉండు, ఇలాంటి వాళ్ళందరికీ దూరంగా ఉండు. వారితో నేనుంటే తిమోతి అని అడగొచ్చు, వారితో నేనుంటే ఏమవుద్దయ్యా అంటే, నువ్వు కూడా వారిలో తయారవుతావు. వారికి దూరంగా ఉండు. మరి అలా వారిని అలానే వదిలేనంటే అలా వదలొద్దు. వారికి దూరంగా ఉంటూనే నీ మాదిరిని వారికి కనపరచు. టెక్స్ట్ అదే, మీరు ఇంటికి వెళ్ళక చదవండి. వారికి దూరంగా ఉండు, హెచ్చరించు, గద్దించు, బుద్ధి చెప్పు, పలుమార్లు చెప్పు. వినకపోతే దూరం పెట్టి నువ్వు దూరంగా ఉండు. వారికి మాదిరి కనపరచు. ఎలా అంటే, ఎలా కనపరచగలను అంటే, ఇలాంటి కడవరి దినాల్లో ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళందరినీ కనబడుతుంటే తిమోతి నువ్వేం చేయాలంటే, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండి ఒక విషయానికి నువ్వు దగ్గరగా ఉండు. ఏ విషయం అది? అది ఏ విషయం అంటే, మీ అమ్మమ్మ ఏ విషయాలకు దగ్గరగా ఉన్నారో నువ్వు అదే విషయానికి దగ్గరగా ఉండు. ఇదే 2 తిమోతి పత్రిక 3:14, 15, 16 వచనాలు. నువ్వు ఎలా ఉండాలి అని అంటే, నా వలన కొన్ని సంగతులు విన్నావు కదా, ఆ సంగతులను బట్టి నువ్వు ప్రవర్తించు. మీ అమ్మగారి వలన, మీ అమ్మమ్మ గారి వలన నువ్వు ఎన్నో విషయాలు నేర్చుకున్నావు బాల్యం నుండి. ఆ విషయాల్ని పట్టుకుని ఉండు. ఎందుకనంటే ఆ విషయాల్ని నువ్వు పట్టుకుని ఉంటే నువ్వు గర్వాంధుడు కావు.
ఆ విషయాలను నువ్వు పట్టుకుని ఉంటే నీలోకి సుఖానుభవం రాదు. ఆ విషయాలను నువ్వు పట్టుకుని ఉంటే ఇంకో ఈ 19 విషయాల జాబితా అదేది నీ దరి చేరదు. ఎందుకనంటే నువ్వు వాక్యానికి దగ్గరగా ఉంటే ఆ వాక్యము నిన్ను ఖండిస్తుంది, ఆ వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది, ఆ వాక్యము నిన్ను గద్దిస్తుంది, ఆ వాక్యము నిన్ను తప్పు చేస్తుంటే తప్పును దిద్దడానికి నీ చెంప మీద కొడుతుంది. అది వాక్యం. అది వాక్యానికి దగ్గరకు ఉండు. ఇప్పుడు చదువుదామా 3వ అధ్యాయం 16వ వచనం, 15వ వచనం నుంచి 15. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నువ్వు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు వాక్యము యందు లేఖనములు యందు నువ్వు నిలకడగా ఉండు. నువ్వు నిలకడగా ఉండడమే కాదు, నువ్వు నిలకడగా ఉండి ఎవరైతే ఇలాంటి పనుల్లో చిక్కుకుపోయారో, ఇలాంటి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని అంటించుకుని బ్రతుకుతున్నారో వారందరినీ నువ్వు నిలకడగా ఉన్న నువ్వు దైవజనుడివైతే నువ్వు సన్నద్ధుడివై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించు, నెక్స్ట్ ఖండించు, తప్పుదిద్దు, నీతి యందు శిక్షణ చేయుటకు ఇది ప్రయోజనకరమైనది. ఒకటి, ఈ వాక్యము నీ జీవితాన్ని నిలకడగా ఉంచుద్ది. ఈ వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తే ఇలాంటి దుర్బుద్ధి కలిగిన వాళ్ళందరూ కూడా మారుతారు. దీన్నే కంటిన్యూ చేస్తూ వాక్యము యొక్క విలువ మనకు ప్రశ్న రావాలి. మరి ఇలాంటి లక్షణాలన్నీ సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా మాలో కనబడితే ఈ లక్షణాలు మేము ఎలా దూరం చేసుకోగలము అంటే మనకి ప్రశ్న రాకముందే ఒక ఇంటెన్షన్ కలిగి ఒక సందర్భం వేరైనా పౌలు గారు తిమోతికి జవాబిస్తున్నాడు. ఏమని? ఇప్పుడు చదువుతుంది 4వ అధ్యాయం 1వ వచనం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి ఆజ్ఞాపించి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించు. ముగించేస్తాను ఇక. వాక్యాన్ని ప్రకటించి తిమోతి ఇలాంటి వాళ్ళందరినీ కనబడితే వారికి దూరంగా ఉండి హెచ్చరిస్తావు కదా, వినలేదు కదా, అయినా దూరంగా ఉండి వారితో కలవకు. దూరంగా ఉండి నువ్వేం చేయాలి అని అంటే వాక్యమందు నువ్వు నిలకడగా ఉంటూనే వారి తప్పులను సరిచేసేదాన్ని నువ్వు పట్టుకున్నావు కదా, ఆ వాక్యాన్ని నువ్వు ప్రకటించు. ఇలాంటి దుర్బుద్ధి కలిగిన వారు, ఇలాంటి అవలక్షణాలు కలిగిన వారు, ఇలాంటి లోపాలు కలిగిన వారు, 19 లోపాలు ఇలాంటి కలిగిన వారు ఎలా మారతారయ్యా పౌలు అని అడిగితే ఆయన చెబుతున్నాడు వాక్యాన్ని చెబితే మారతారు. ఇప్పుడు మీరు అడగచ్చు, నిజంగానే వాక్యానికి అంత పవర్, అంత శక్తి ఉందంటే ఎందుకు లేదు? వాక్యం ఎవరినైనా మారుస్తుంది. వాక్యం ప్రకటిస్తే నిజంగానే ఇలాంటి గర్వం పోద్దంటే నేను చెబుతున్నాను, వాక్యం ప్రకటిస్తే ఈ వాక్యం ఎలాంటి వారినైనా మార్చగలదని మనకు తెలిస్తే ఈ వాక్యం బండలాంటి హృదయాల్ని బద్దలు చేసి మెత్తని హృదయాన్ని ఇవ్వగలదు ఈ వాక్యం. ఈ వాక్యం ఎంత గొప్పది అని అంటే మనం లక్షణాలు చదువుకున్నాం. స్వార్థపూరితమైన మనుషుల్ని, స్వార్థపరుల్ని మంచి మనిషిగా మార్చి నిస్వార్థపరునిగా మార్చేది ఏదైనా ఉందా అని అడిగితే ఈ లోకంలో పౌలు గారు చెప్తారు వాక్యమే. స్వార్థపరుల్ని నిస్వార్థపరులుగా మార్చేది ఈ వాక్యం. బడాయికోరుల్ని, విధేయత లేనోల్ని విధేయులుగా మార్చేది కూడా ఇదే వాక్యం. నెక్స్ట్, అహంకారులను, గర్విష్ఠులను, గర్వాంధులను నెమ్మది పరులుగా మార్చేది, వినయ మనసు కలిగిన వారిగా మార్చేది కూడా ఇదే వాక్యం. నెక్స్ట్ ఏముంది? దూషకులు ఉన్నారు మనకంత కనబడేవారు. ఈ దూషకుల్ని, ఈ అవిధేయుల్ని ప్రేమామయులుగా మార్చేసేది ఈ వాక్యమే. చరిత్రలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మేలులు మరిచిపోయి కృతజ్ఞత లేనోల్ని మేలు చేసేవారిగా మారుస్తుంది వాక్యం. వాక్యం వింటే, వాక్యం ప్రకటిస్తే, వాక్యానికి హృదయంలో స్థానం ఇస్తే మనం మేలులు మర్చిపోయి బ్రతికితే, కృతజ్ఞత లేనోళ్ళుగా బ్రతికితే మరలా మేలు చేసేవారిగా, ఎదుటి వారికి ఆశీర్వాదకరులుగా మారుస్తుంది మనల్ని ఈ వాక్యం. అంత గొప్పది వాక్యం. ఈ వాక్యపు విలువ తెలుసు కాబట్టి తిమోతికి చెప్తున్నాడు, తిమోతి వాక్యాన్ని ప్రకటించు. ఈ వాక్యము అపవిత్రులను, చదువుకున్న ముందు ఈ అపవిత్రులను పవిత్రులను చేస్తుంది, నిష్కల్మషులను చేస్తుంది. వాక్యము దయలేనోల్ని కరుణ చూపేవారుగా చేస్తుంది, ద్వేషించేవారిని ప్రేమించేవారుగా మారుస్తుంది. అపవాదుకులు ఉన్నారే, అపవాది సంబంధుల్ని, వీళ్ళందరినీ సత్య సంబంధులుగా విధేయులైన పిల్లల వలె మార్చేస్తుంది వాక్యం. ప్రకటించు. వారి హృదయం ఎంత భారమైనది కానీ, ఎంత బరువైనది కానీ ఈ వాక్యం చాలా తెలుగుగా చేస్తుంది. ప్రకటించు తిమోతి.
వాక్యాన్ని ప్రకటించు. స్వీయ నియంత్రణ లేని వాళ్ళని మనం చదువుకున్నాం కదా, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళని. ఇలాంటి వాళ్ళందరికీ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చి నీతి కొరకు అవసరమైతే ఆకలి దప్పులు ఉండేవారిలా చేస్తుంది. అవయవాల కోరికల్ని చంపుకొని, మనస్సాక్షిని చంపుకొని, అన్ని విధాల ప్రభువులో అతిశయించే వారిగా చేసేది ఏదైనా ఉంది అన్నట్టు తిమోతి, అది వాక్యమే. వాక్యం ప్రకటించు. వాక్యము ఇంద్రియ నిగ్రహము గల శక్తిని అనుగ్రహిస్తుంది. వాక్యము అజితేంద్రియులని ఎలా అయినా కంట్రోల్ చేస్తుంది. ఎందుకనంటే వాక్యానికి అంత శక్తి ఉంది. వాక్యాన్ని ప్రకటించు. నిజాయితీ పరులుగా చేస్తుంది, బలాఢ్యులుగా మారుస్తుంది. అది ఎంత శోధన ఎదురైపోయినా, ఎంత బలహీనత వారి కళ్ళ ముందు నిలబడినా, ఆ వాక్యం వారి జీవితంలో ఉంటే ఆ వాక్యం వారిని హెచ్చరిస్తుంది, బలవంతులుగా చేస్తుంది. సంసోను లాంటి బలం కాదు అది, పరిశుద్ధాత్ముడిచ్చే బలం. అది ఆత్మీయ బలం. ఆ బలం వాక్యం ఇస్తుంది. క్రూరులు ఉన్నారని చదువుకున్నామే, సంఘంలో ఇలాంటి క్రూరులకు వాక్యాన్ని ప్రకటించు. దయగలిగిన వారుగా మారిపోతారు. ఎదుటి వారికి దీవెనకరంగా మారుతారు. ఎవరు? సజ్జన ద్వేషులు, మంచిని ప్రేమించలేని వాళ్ళు, ఎదుటోళ్ళ లోపాలను ఎత్తేవాడు. రేపొద్దు నీడు వాక్యం వింటే, వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తే ఎదుటి వారి లోపాలను సరిచేసేవాడిగా మార్చేస్తుంది వాక్యం. అంత గొప్పది వాక్యము. ద్రోహుల్ని నమ్మకస్తులుగా మారుస్తుంది. నమ్మక ద్రోహం చేసే వాళ్ళని నమ్మకస్తులు, ప్రభువుకి నమ్మకస్తులుగా మారుస్తుంది, మనుషులకి కాదు. ఎంత గొప్పది. మూర్ఖుల్ని జ్ఞానవంతులుగా చేస్తుంది. కోరికల చేత ఏడవబడే వారిని జయశీలుగా వాక్యం మారుస్తుంది. ప్రకటించు. మనిషి జీవితం ఇలా మారిపోతున్నప్పుడు కడవరి దినాల్లో నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తే ఈ అవలక్షణాలు కలిగిన వారందరినీ సంపూర్ణ పురుషులుగా మారుస్తుంది. సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా తప్పులు చేస్తున్న వాక్యాన్ని ప్రకటించడం మానద్దు తిమోతి. ప్రకటిస్తూనే ప్రకటించు. ప్రకటించు. చీకటి హృదయాలను వెలుగుతో నింపేస్తుంది వాక్యం. వాక్యానికి అంత పవర్ ఉంది. అందుకని అన్నాడు మరలా, దేవుని ఎదుట ఇది ఎంత బలమైందంటే, దేవుని ఎదుట సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు ఎదుట ఆయన ప్రత్యక్షతతోడు, ఆయన జీవముతోడు నేను ఆనబెట్టి చెబుతున్నా. ఆనబెట్టడం అంటే ఒట్టేసి చెబుతున్న తిమోతి, వాక్యాన్ని ప్రకటించు. వాక్యాన్నే ప్రకటిస్తుండు. ఎందుకంటే ఈ వాక్యం మనిషిని మనిషిగా ఎలా ప్రేమించాలో నేర్పిస్తుంది. వాక్యం నాగరికత తెలియని ఈ లోకానికి నాగరికులుగా మార్చి జ్ఞానవంతులను చేస్తుంది. వాక్యం పేదవారిని ప్రేమిస్తుంది, లేని వారిని హక్కుని చేర్చుకుంటుంది, బాధల్లో ఉన్న వారికి నెమ్మది కలుగజేస్తుంది, ఆదరణిస్తుంది, ఓదార్పునిస్తుంది, బలహీనులను బలపరుస్తుంది. మన త్రోవలు చీకటి వైపుతే అది వెలుగుగా మనకి ప్రభు వైపు మార్గాలను వేస్తుంది. ఈ వాక్యం ఎంత బలమైనదేనంటే మూఢనమ్మకాల నుండి జ్ఞానవంతులుగా మార్చి సాంకేతిక వైపు మనల్ని అడుగులు వేయిస్తుంది. వాక్యాన్ని ప్రకటించు. ఈ వాక్యం ఈ సొసైటీలో ఏం చేయగలదు అని అడిగితే, ఈ సొసైటీలో ఒక అవేర్నెస్ తీసుకురాగలదు. సమాన హక్కుల కొరకు పోరాడేలా చేయగలదు. సమాన హక్కులు నీకు ఇవ్వగలదు. ఈ వాక్యం ఏం చేయగలదు అని అంటే, స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా, కులమత తారతమ్యాలు లేకుండా, వర్ణ విభేదాలు ఏమీ లేకుండా మనుషులందరినీ సమానంగా చూడగలదు. కాబట్టి వాక్యాన్ని ప్రకటించు. ఈ వాక్యం యవనస్తుల్ని సన్మార్గంలో పెడుతుంది. ఈ వాక్యం కుటుంబాలను కడుతుంది. ఈ వాక్యం చెదిరిపోయిన జీవితాల్ని మరలా మొలకెత్తేలా చేయగలది. వాక్యం జీవము కలిగిన మనుషుల ఇది పాపిని ప్రేమిస్తూనే ఉంటుంది, కానీ పాపాన్ని ఖండిస్తుంది, పాపాన్ని ద్వేషిస్తుంది. కాబట్టి వాక్యాన్ని చెప్పు. వారి హృదయ లోతుల్లోనికి ఈ వాక్యం వెళ్ళి వారిని సరిచేస్తుంది. ఏం చేయగలదు ఈ వాక్యం అని అంటే, సాటి మనిషిని ప్రేమించడమే కాదు, సాటి మనిషికి సహాయం చేసేలా ఇది ప్రేరేపిస్తుంది. వాక్యం అంత గొప్పది. నైతికత నేర్పిస్తుంది, విలువలు నేర్పిస్తుంది, నాగరికత నేర్పిస్తుంది, ఎలా మనిషి నడుచుకోవాలో, ఎదుటి వారిని ఎలా గౌరవించాలో, తల్లిదండ్రుల మాట ఎలా వినాలో నేర్పిస్తుంది వాక్యం. విధేయత, సంస్కారం, విద్యలు నేర్పించకపోవచ్చేమో, కానీ వాక్యం నేర్పిస్తుంది. త్రాగుబోతుల్ని, దొంగల్ని, వ్యభిచారుల్ని, చోరుల్ని, ఇలాంటి వాళ్ళందరినో వాక్యం మార్చింది. ఈ లోకంలో ఏది మార్చలేదు గుర్తుంచుకోండి. ఈ లోకంలో మనిషి జీవితాన్ని మార్చేది ఏదైనా ఉందా అని అడిగితే ఒకే ఒక్కటి, అది వాక్యము. ఆ వాక్యం తప్ప మనిషి బ్రతుకుని ఏది మార్చదంటే ఏది మార్చదు. ఏదైనా విద్య కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, సైన్స్ కావచ్చు, పోలీస్ స్టేషన్లు కావచ్చు, కోర్టులు కావచ్చు, ఏదైనా సూక్తులు కావచ్చు, సైంటిస్టులు చెప్పే కొన్ని ఫిలాసఫీలు కావచ్చు, ఏది మనిషి జీవితాన్ని మార్చదు. మనిషి జీవితాన్ని మార్చేది ఏదైనా ఉంది అని అంటే అది కేవలం వాక్యం మాత్రమే. ఆ వాక్యం ఈ లోకానికి రాబట్టి ఈరోజు మనం ఎంత స్వతంత్రంగా ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం, జ్ఞానం సంపాదించుకుని మనం ఇలా నిలబడగలుగుతున్నాం. మన భారతదేశంలో ఈరోజు వైద్యం, మన భారతదేశంలో విద్య, స్త్రీలకి సమాన హక్కు, ఓటు హక్కు, అనాగరికులు నాగరికత నేర్చుకుని హాస్పిటల్స్ ఇవన్నీ ఎలా వచ్చాయి? వాక్యం భారతదేశానికి రాబట్టి, వాక్యం ప్రపంచం అంతటా విస్తరించబట్టి ఈరోజు ప్రపంచం ఎంత అభివృద్ధి చెందింది. వాక్యమే లేకపోతే
వాక్యమే లేకపోతే ఊహించలేం ఈ ప్రపంచాన్ని. అందుకే తిమోతికి పౌలు గారు అన్నారు, వాక్యాన్ని చెప్పు, అదే చూసుకుంటుంది మనుషుల్ని. వాక్యాన్ని ప్రకటించు, తను ద్వేషించే వారిని కూడా ప్రేమించేలా చేస్తుంది వాక్యం. వాక్యాన్ని ప్రకటించు, ఈ వాక్యం మాత్రమే చేస్తుంది. అయితే ఈ వాక్యం ఈరోజు ఎలా తయారైంది అని అంటే, జీవితాల్ని మార్చి వాక్యం జీవనోపాధి కొరకు మారిపోయింది. ఈరోజు వాక్యం పట్ల మనందరికీ అవగాహన ఉంది, జ్ఞానం ఉంది. వాక్యం యొక్క పట్టు మనకుంది, వాక్యం మీద ఉంది కదా. కానీ మన జీవితాల మీద వాక్యం అనే పట్టు లేదు. మనం వాక్యాన్ని పట్టుకున్నాం జ్ఞానం పరంగా, వాక్యం మనల్ని పట్టుకోవడానికి మనం అవకాశం ఇవ్వట్లా. మనం వాక్య పట్టు సాధించాం, కానీ వాక్యం పట్టు కిందకి మనం వెళ్ళలేకపోతున్నాం. దాని కిందకి వెళితేనే ఈ అవలక్షణాలన్నీ పోయి సంపూర్ణ పురుషులుగా మనం తయారయ్యేది. సంపూర్ణ విశ్వాసగా మనం ఎప్పుడు తయారవుతామంటే, వాక్యం మీద మనం నాలెడ్జ్ సంపాదించినప్పుడు కాదు, వాక్యం పట్టు కిందకి మనం వెళ్ళిపోయినప్పుడు. వాక్యం మన మీద అధికారం అవ్వాలి, అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. అందుకే తిమోతికి చెప్తున్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తే అన్నీ బాగుంటాయి. ఈ కడవరి దినాల్లో మనం చేయాల్సింది సమయమందు అసమయమందు. తిమోతియే కాదు, వాక్యాన్ని నేర్చుకుంటున్న మనం కూడా వాక్యాన్ని ప్రకటించాలి. ఈ లోకాన్ని మార్చాలన్నా, సంఘాన్ని స్థిరపరచుకోవాలన్నా, మన కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, మన బ్రతుకుల్లో వెలుగులు నిండాలన్నా వాక్యం ప్రకటించాలి, పాటించాలి. ఈ రెండు ఉంటే జీవితాలు బాగుంటాయి. అయితే బాధాకరమైన సంగతి ముగించే ముందు, ఇంత స్వచ్ఛమైన వాక్యం మనం ప్రకటించగలం. దేవుడు మనకు అంత ధన్యతనిచ్చాడు, మంచి సేవకులు మనకిచ్చాడు. ఇంత వాక్యాన్ని ప్రకటించే మనకి వాక్యాన్ని ప్రకటించుకోవడానికి స్థలం లేకపోవడం విడ్డూరం. ఇంత మంచి జీవితాలను అనుగ్రహించి వాక్యాన్ని మనం ప్రకటించుకోవడానికి సరి అయిన స్థలం మనకు లేదు. ఆ స్థలం కొరకు గతించిన వారు అనే ప్రకటన చేశారు. ఈ వారం కూడా వినండి. ప్రేరేపించబడితే ఆ స్థలము కొరకు, ఏ స్థలము కొరకు? వాక్యాన్ని వినిపించే స్థలం కొరకు, మనిషి బ్రతుకులను మార్చే వాక్యాన్ని వినిపించే స్థలము కొరకు ప్రార్థన చేయండి అనే మాటల్లో విని, మిమ్మల్ని డబ్బులు ఇమ్మనే కాదు, మీ ప్రార్థన సహాయం కూడా మాకు కావాలి. నెక్స్ట్ మీ ఆర్థిక సహాయం కూడా మాకు కావాలి. ఎందుకనంటే ఎప్పుడు ఏ రోజు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకు తెలియట్లేదు. ఈరోజు రాజమండ్రిలో అనుకుంటున్నాం, రేపు పొద్దున మన కాకినాడలో కూడా జరగవచ్చు, కాకినాడలో కూడా కొంటాం. వీటన్నిటికీ కావాల్సింది మనకు అన్నీ ఉన్నాయి. వాక్యం ఉంది, దేవుడు తోడున్నాడు, అన్నీ ఉన్నాయి. అవుద్ది, మనం చేసినా చేయకపోయినా అవుద్ది. కానీ మన వంతు మన చేతులు ఉండాలి. లైవ్లో ఉన్న వాళ్ళైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా అందరం ఎంతో కొంత మనం సహాయం చేస్తేనే ఇలాంటి స్వచ్ఛమైన వాక్యాన్ని మనం వింటూ మన బ్రతుకులు ఇంకా స్థిరంగా కట్టుకోగలం. ప్రభు వచ్చే సమయానికి ఇవన్నీ గుర్తులు, ఈ గుర్తులు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మనం సిద్ధపడిపోదాం. అటు ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం.